సో సార్ అందరికి ఉండే ఒక క్యూరియాసిటీ ఏంటి అనంటే, మన ఇండియాలో గోల్డ్ అనేది ఎక్కువ ఏ ప్లేస్‌లో అనేది స్టోర్ అవుతుంది? యాహ్! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనమాట. ప్రపంచం మొత్తం మీద గోల్డ్‌ని ట్రాక్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. హ్మ్. దాని ప్రకారం ఏందంటే ఇండియాలో 28,000 టన్స్ గోల్డ్ ఉంది. ఓకే. అకార్డింగ్ టు జూన్ 2025 అంటే హ్మ్. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 28,000 టన్స్. 28,000 టన్స్. టన్స్ ఉంది. ఓకే. అఫీషియల్‌గా ఆర్‌బీఐ దగ్గరైతే 800 టన్నులుంది. 880 టన్నులుంది హ్మ్. అఫీషియల్‌గా అయితే. హ్మ్. మిగతాది మొత్తం గోల్డ్ ఏదో అన్‌అకౌంటబిలిటీ ఇంగ. అది అవును. ప్రైవేట్‌గా ఆ! ఉందనమాట. అండ్ ఇండివిడ్యువల్ పీపుల్ దగ్గర ఉంది. హ్మ్. కాపోతే లేడీస్‌కున్న ప్రయారిటీ బేస్‌గా తీసుకుంటే, హ్మ్. వాళ్ళకున్న హ్యాబిట్స్‌ని బేస్‌గా తీసుకుంటే, అంటే కేరళలో చాలా ఎక్కువ గోల్డ్. ఓకే. ఒక లెక్క ప్రకారం లేటెస్ట్‌గా కేరళ బులియన్ రిపోర్ట్ ప్రకారం ఏందంటే, అక్కడ 2000 టన్స్ ఉంది కేరళలోనే. అది అన్‌అఫీషియల్ లెక్క అది గూడా. హ్మ్. హ్మ్. దాని దాని వర్త్ ఎంత అంటే 25,00,000,00,000. 25,00,000,00,000 25,00,000,00,000 వర్త్ గల గోల్డు లేదా హ్మ్. 2000 టన్స్ హ్మ్. గోల్డ్ ఒక కేరళలోనే ఉందనమాట అది. ఓకే. ఎందుకంటే కేరళలో మొదటి నుంచి కూడా గోల్డ్ గోల్డ్. మీద ఎక్కువ హ్మ్. కాబట్టి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇండియా మొత్తం మీద 28,000 టన్నులుంది హ్మ్. గోల్డ్. ఓకే. కాబట్టి ప్రపంచం మొత్తం ఎంతుందో హ్మ్. ఒక ఇండియాలోనే అంతుంది. ఓకే. ఇప్పటి వరకు మనిషి చరిత్ర నుంచి మనం చూసుకుంటే గోల్డ్‌ని బయటకి తీసింది. భూమిలో ఉంచి, గనుల్లో ఉంచి బయటకి తీసింది హ్మ్. 2.4 లాక్స్ టన్స్ గోల్డ్. 2.4 లాక్స్ 4 టన్స్. లాక్స్ టన్స్ అనమాట. ఓకే. సిల్వర్ అయితే 15,00,000 టన్నులు బయటకు తీశాడు హ్మ్. సిల్వరు. ఓకే. కాపోతే సిల్వర్ ఏందంటే, మనం ఈ వెహికల్స్ వాటికి వాడతా ఉంటారు గదా! హ్మ్. తిరిగి రీసైక్లింగ్ అప్పుడు మొత్తం రాదు మనకి. హ్మ్. అది చాలా పల్సటి లేయర్‌లా కోట్ చేస్తారు. తిరిగి అది రాదు. అందుకని 100 టన్నులు మనం రీసైక్లింగ్ చేశామనుకోండి, మనకు దొరికేది ఒక 20 టన్స్ కూడా రాదు. ఓకే. అంటే తిరిగి మళ్ళీ భూమిలోకెళ్ళిపోద్ది సిల్వరు. ఓకే. అందుకని అంటే సిల్వర్‌కి హ్యూజ్ డిమాండొస్తది. హ్మ్. గోల్డ్ అలా కాదు. ఒకసారి భూమిలోంచి బయటకు తీసామనుకోండి, మళ్ళీ అన్ని లాకర్‌లో భూమిలోకెళ్ళదు. చేరుస్తాం మనం అన్నిటిని జాగ్రత్తగా. హ్మ్. అందుకని గోల్డ్‌కి ఫరెవర్ వాల్యూ ఉంటది. బట్ సిల్వర్ అలా కాదు. మన ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్కువుంటది కాబట్టి, హ్మ్. అందులో మళ్ళీ 80% మళ్ళీ ఎళ్ళిపోతా ఉంటది. వాటిని ఇంకా రీసైకిల్ చేయడం కుదరదనమాట. ఓకే. అందుకని ఒక 25% అయితే రీసైకిల్ చేయొచ్చు హ్మ్. సిల్వర్‌ని. హ్మ్. రెస్ట్ ఆఫ్ ది థింగ్ చేయలేమనమాట. అందుకని సిల్వర్‌కి హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది. ఓకే. అందుకని ముందు ముందు రోజుల్లో కూడా అంటే గోల్డ్‌తో పోల్చుకుంటే డెఫినిట్‌గా సిల్వర్‌కే పెరిగిద్ది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువవుతుంది కాబట్టి. అంటే హ్మ్. పర్టిక్యులర్‌గా ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం చూసుకుంటే వాళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 20-50 గ్రామ్స్ సిల్వర్ వాడతారు. అన్ని పార్ట్స్ కలిపి. హ్మ్. ఒకదానికి కాదు అన్నీ కలిపి. అన్నీ కలిపి. అది ఆ వెహికల్ మొత్తం రీసైక్లింగ్‌కెళ్ళినప్పుడు మళ్ళీ అందులో ఉంచి ఒక 10 గ్రామ్స్ బయట తీసే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. అంతే. సో, సార్ అంటే ఇందాక మనం అనుకున్నదేంటి అనంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది అని అవును. చెప్పి. సో, ఓవరాల్ గోల్డ్ వాల్యూ ఎంతుండొచ్చు సార్? ఇండియా జీడీపీ గ్రోత్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనమాట. పర్ యానమ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. హ్మ్. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం 4 ట్రిలియన్. హ్మ్. ఇండియాలో ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ 5 ట్రిలియన్ అండి. వామ్మో! ఎందుకంటే ఈ సంవత్సరమే అది 70% పెరిగింది. హ్మ్. అంటే ఊహించండి 28,000 టన్నులు హ్మ్. ఇంటూ మీరు ఇంక లెక్కేసుకోండి కరెంట్ రేటు. హ్మ్. దాని ప్రకారం 5 ట్రిలియన్ అంటే ఇండియన్ జీడీపీ కన్నా కూడా గోల్డ్‌దే ఎక్కువుంది. ఎక్కువ. అంత హిడెన్ వాల్యూ ఉంది ఇండియాలో ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఓకే. అందుకనే రీసెంట్‌గా అందరూ ఏందంటే ఇండియా జీడీపీ గ్రోత్ పెరగబోతుంది. ఇండియా ఆహ్, జీడీపీ ఆల్‌మోస్ట్ ఈ లేటెస్ట్ క్వార్టర్‌లో 8.5 దాకొస్తుంది. హ్మ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరుగుతుంది. ఇండియా ఎందుకింత బ్రైట్‌గా ఉంది అంటే అటు ట్రెడిషనల్‌గా గోల్డ్ వైపు చూసుకున్నా, ఇటు ప్రొడక్టివిటీ చూసుకున్నా, ఇటు యూత్ వైపు చూసుకున్నా, అటు జాబ్ మార్కెట్ వైపు చూసుకున్నా, ఎక్స్‌పోర్ట్స్ ఓరియెంటెడ్ చూసినా హ్మ్. అన్ని ప్లేస్‌లో బ్రైట్‌గా ఉందనమాట. ఓకే. అందుకని 2025 స్టాక్ మార్కెట్ పరంగా రిటర్న్స్ రాకపోవచ్చేమో గానీ, బట్ ఇతరత్రా అసెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇండియా ఇస్ వెరీ బ్రైట్ స్పేస్. ఓకే. సో, సార్ ఇంకొక క్వెషన్ నాకొకటి గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు మనం సిల్వర్‌ని మైనింగ్ చేసి తీస్తాము. అవును. గోల్డ్‌ని గోల్డ్‌ని కూడా తీస్తాం. మైనింగ్ చేసి అవును. తీస్తాం. అవును. రెండిట్లో డిఫరెన్స్ ఎందుకు సార్? కాస్ట్ పరంగా చూస్తే గోల్డే హై వాల్యూ ఉంటదెందుకు? గోల్డ్ చాలా ప్రీషియస్ అన్ని చోట్ల దొరకదు. హ్మ్. సిల్వరు బై ప్రొడక్ట్. అండ్ మీరు జింక్ తీస్తున్నా, కాపర్ తీస్తున్నా, వేరే ప్రొడక్ట్ తీస్తున్నా సరే ఇది బై ప్రొడక్ట్‌లా దొరికిద్ది సిల్వరు. ఓకే. అందుకని సిల్వర్ బై డిఫాల్ట్ ఎక్కడ పోయినా అది వస్తుంది నీకు. హ్మ్. గోల్డ్ అలా కాదు. ఈ సెపరేట్ మెటల్ అండ్ దీన్ని పర్టిక్యులర్‌గా ఆ ఏరియాలో ఉన్నటిని మాత్రమే తవ్వి తీయాలి. అంటే ఓకే. మీరు ఒక గ్రామ్ బయటకి తీస్తే అయ్యే ఖర్చులో 80-90% నీకు ఎక్స్‌పెండిచర్ కిందే పోతది. ఓకే. అందుకని అంత అంత గోల్డ్ గోల్డ్‌కి సిల్వర్ బయటకొచ్చేస్తే రేట్ కంటే తగ్గదు. అవును. ఓకే. గోల్డ్ చాలా ప్రీషియస్ అంత ఈజీగా దొరకదు. హ్మ్. బట్ సిల్వర్ బై ప్రొడక్ట్‌గా అన్ని చోట్ల దొరుకుతా ఉంటుంది. అండ్ మెక్సికో అండ్ చైనా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. ఓకే. ఇండియాలో చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుద్ది బయట.
సో సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే లైక్ గత కొంతకాలంగా కూడా అందరూ అనుకున్నారు లైక్ వస్తున్నటువంటి పెళ్ళిళ్ళ సీజన్, పండుగ సీజన్‌కి మనకి గోల్డ్ అనేది ఇంతే హై రేట్స్ ఉంటాయి అని ఆ! అనుకున్నారు. బట్ అనుకోని విధంగా మనకి గోల్డ్ రేట్స్ కానీ, సిల్వర్ రేట్స్ కానీ చాలా వరకి దిగొచ్చాయి. హ్మ్. సో ఇప్పుడు కమింగ్ అప్ 2026లో ఈ గోల్డ్ రేట్స్ కానీ, సిల్వర్ రేట్స్ కానీ పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశం ఉందా? ఇన్ కేస్ తగ్గితే హ్మ్. ఎంత వరకు తగ్గొచ్చు? లేదు పెరిగితే ఎంత వరకు పెరగొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మెటల్స్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే పెరిగితే టైమ్ కరెక్షన్ అవుద్ది తప్ప ప్రైస్ కరెక్షన్ అంత ఈజీ కాదండి. హ్మ్. అందుకు నేను అనుకోవడం ఏందంటే గోల్డ్‌కైతే తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. హ్మ్. అది ఎందుకంటే అది పెరిగింది 70%. హ్మ్. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కొంటా ఉన్నాయి కాబట్టి అన్నీ. హ్మ్. అండ్ ఒక లెక్క ప్రకారం ఏందంటే చైనా వాళ్ళు అన్‌అఫిషియల్‌గా వేల టన్నులు కొంటున్నారని రూమర్ అనమాట మార్కెట్‌లో. ఓకే. అందుకని వాళ్ళ దగ్గర నిజానికి ఎంతుందనేది అఫీషియల్ డేటా మనకేం తెలీదు. హ్మ్. అఫీషియల్ డేటా ప్రకారం 2000 టన్నులు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చైనాలో. హ్మ్. అన్‌అఫిషియల్‌గా అయితే 4000 టన్నులు ఉందని చెప్పేసి సాక్షాత్తు మోర్గన్ స్టేన్లీ వాళ్ళ రిపోర్ట్ అనమాట. హ్మ్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంది. టూ మచ్‌గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. బట్ సిల్వర్ అంటావా? హ్మ్. స్లో అండ్ స్టడీ డిమాండ్ కాబట్టి సిల్వర్ మేబీ కరెక్షన్ అవ్వచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. 2026 మాత్రం డెఫినిట్‌గా గోల్డ్, సిల్వర్‌లో 2025 లాగా రాదు. హ్మ్. వస్తే గనుక ఒక 10-12% రేపు వచ్చిద్ది తప్ప అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. ఓకే. సో కాబట్టి కన్జర్వేటివ్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవటం బెటర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.